ఇందాక మా ఇస్లాం గురించి మీరు పుట్టుక ఇస్లాంలో పుట్టలేదు కాబట్టి నీకు తెలీదు, నాకు తెలుసు కాబట్టి బోధిస్తున్నాను వినండి. డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు మీ దృష్టిలో నేనెవరిని? మీరు ఖురాన్ని విశ్వసించిన మీరు నేనెవరిని? మీరు నా తమ్ముడు, మా అన్న, ఏదైనా అనుకోండి. మేము మీరు ఫాదర్, నా ఫాదర్, వాళ్ళ ఫాదర్ వెళ్ళామనుకో, ఎక్కడో ఒకటి కలుస్తాం. మేమంతా బ్రదర్స్. మేము అప్పుడు మీరు నా తమ్ముడు, నాకు గ్రంథం వేరా అని మీరు ఎలా అథెంటికేట్ చేస్తున్నామంటే ఇప్పుడు మీరు హిందూ కదా, ఇప్పుడు మీరు ఏం చదువుతారు నార్మల్గా, లైక్ పురాణాలు అండ్ అది చదువుతారు. ఓకే, ఇప్పుడు మేమేం చదువుతాము? ఖురాన్ చదువుతాం. ఓకే, డిఫరెన్సెస్ ఉంది కదా, సేమ్ బుక్ అయితే చదవడం లేదు, అందుకు డిఫరెన్స్ ఉంది అంటున్నాం. లేదు, సేమ్ బుక్కే చదువుతున్నామని ఖురాన్ చెప్తుంది. ఖురాన్ ఆఖరి గ్రంథం అయింది తప్పితే గానీ పూర్వపు గ్రంథాలని కొట్టివేయమని అయితే లేదు. ఉంటే ఏదన్నా అథెంటిక్ ఆయత్ కానీ సూరా కానీ చెప్పండి. అయితే నేను చదువుతున్న గ్రంథము ఆ దేవుడి గురించే, మీరు చదువుతున్న గ్రంథం ఆ దేవుడి గురించే. కానీ దేవుడికి పేరు లేదు కాబట్టి నా గ్రంథంలో ఒకలా ఉంది, మీ గ్రంథంలో ఒకలా ఉంది. బైబుల్లో అయితే యెహోవా అని ఉంది. చిన్న డిఫరెన్స్ అయితే వాళ్ళు కంప్లీట్ గా అగ్నినే దేవుడుగా చేసుకొని ఉన్నారు. చిన్న డిఫరెన్స్ ఉందండి ఇక్కడ, చిన్న లైక్ 1 లైన్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మేము అన్ని పుస్తకాలను నమ్ముతాం కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయని నమ్మం. ఎందుకంటే ఇప్పుడు బైబుల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ జెనెసిస్ రాసుకోండి కావాలంటే. బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ 11 to 13 అండ్ 14 to 19 ఏముందంటే, దేవుడు క్రియేట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ థర్డ్ డే రోజు క్రియేట్ చేశాడంట. వెజిటేబుల్స్, ఓకే, ప్లాంట్ కింగ్డమ్ అంటారు దాన్ని, వెజిటేబుల్ కింగ్డమ్. అండ్ 4th డే సన్ క్రియేట్ చేశాడంట. భయ్ ఇప్పుడు వితౌట్ సన్ ప్లాంట్స్ ఎట్లా బతుకుతాయి? 4th డే నువ్వు సన్ క్రియేట్ చేసి 3rd డేనే నువ్వు ప్లాంట్స్ ఎట్లా క్రియేట్ చేసావు? అది రాంగ్ కదా. అది నేను దైవం రాసింది అని నేను చెప్పను కదా, బట్ అది బైబుల్లో ఉంది కదా. సో నేను ఇప్పుడున్న బైబుల్ని ఆ ఇంజిల్ అని నమ్మను, బట్ ఇంజిల్ నమ్ముతా. ఇంజిల్ ఇచ్చారని నేను నమ్ముతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వచ్చిన పాస్టర్లు, మధ్యలో వచ్చిన ఆలింలు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రాసుకొని ఉంటే మీరేం చేస్తారు దానికి? అందుకే ఈ రోజు నేను నమ్మను కదా. నమ్మకండి, నేను నమ్మను కదా. ఆథెంటిక్ మీరు ఎందుకు నమ్మరు అంటున్నారు కదా. అని అంటే పూర్వం వచ్చినటువంటి ఏ గ్రంథాన్నైనా సరే, ఏ ప్రవక్తనైనా సరే కరెక్టే, మీరు నమ్మిమని ఉంది. అక్కడ మోజేస్ అయినా, ఇబ్రాహిం అయినా, ఈసాక్ అయినా, ఎవరినైనా నమ్మాలంతే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు లేవు. నేను బైబుల్ తీసుకొని ఇప్పుడు ఇట్లా చేసుకోవడానికి కాదు, ఎందుకంటే అది సేమ్ కాదు కాబట్టి. ఎందుకంటే ఇందాక మీరు అన్నదే ఖురాన్ ఒరిజినల్గా అవతరింపబడ్డ వాటి వాళ్ళ సమయాన్ని బట్టి అనేక పదాలు మారిపోయినాయి. ఇందులో పదాలు మారడం వేరండి, అన్ని చోట్ల. ఇప్పుడు పదాలు మారడం. సాంస్క్రిట్ లో పుట్టిన గీత తెలుగు అవతరించింది ఒకప్పుడైతే, సాంస్క్రిట్ పుట్టింది ఎప్పటికో. ఇప్పుడు దాంట్లో అన్ని శాతవాహనులు రాకపోతే తెలుగు అనేది వెలుగులోకి లిపి అనేది మేము చూసాము. లిపిలే అనేది చూసాము. 2000 years ముందు లిపే లేదని విన్నాము. ఇంకా దాంట్లో వెళ్ళొద్దండి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ నెంబర్ 16 to 19 మీరు నన్ను వెళ్ళొద్దని చెప్తున్నారు. టూ లైట్స్ దేవుడు క్రియేట్ చేశాడు. ఒకటి సన్, ఒకటి మూన్ అని బైబుల్లో ఉంది. దేంట్లో బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ 16 to 19 గాడ్ క్రియేటెడ్ 2 lights అని ఉంది. ఇప్పుడు ఓకే, వినండి. ఏ బుక్ని నమ్మాలి, ఏ బుక్ను నమ్మకూడదు అని కొన్ని సూరాలు ఆయత్తులతో నేను స్పీడ్గా చదివిస్తాను, మీరు టకటక చెప్పండి. లెట్ మీ కంప్లీట్ కూడా ఈ విషయాలు తెలిస్తే అందరు హ్యాపీగా ఉంటారు. దయచేసి సార్ మీరు తీసుకోండి పుస్తకం, మీకు తెలుగు చదవడం వచ్చు కాబట్టి. క్లియర్ అయింది కదా. అల్లా పేరు అల్లానే. అండ్ నాకు కాదు సార్, చూసే వాళ్ళకి, ప్రేక్షకులు అదే అంటున్నా. అంటే సార్ మీరు కూడా నా బ్రదర్ కదా, నేను అనుకుంటాను కదా, నేను చెప్పేది నా బ్రదర్ అర్థం చేసుకోవాలని నేను మీకు అడుగుతున్నా అంతే. రైట్. కొన్ని సూరాలు ఆయతులు మీకేమైనా సమయం ఉంటే టకటక చెప్పేస్తాను, మీకు లేట్ పూర్తిగా వినే ఇది లేకపోతే. 10వ సూర 37వ ఆయత్, 12వ సూర 11వ ఆయత్, 16వ సూర 44వ ఆయత్, 5వ సూర 15వ ఆయత్, 4వ సూర 136వ ఆయత్, 2వ సూర 213వ ఆయత్. అలాగే పూర్వపు ప్రవక్తలు రద్దయ్యారు అని కూడా కొంతమంది చెప్తుంటారు. ఎప్పటికీ అలా ఉండదు అనే కొన్ని సూర ఆయత్. 2వ సూర 136వ ఆయత్, 2వ సూర 285వ ఆయత్, 4వ సూర 26వ ఆయత్. సో ఒక్కసారి ప్లీజ్ 10వ సూర 37వ ఆయత్ సార్. కాకపోతే ఇప్పుడు ఆ ఖురాన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 31 నుంచి 41 ఆయత్ అని చెప్పగానే 38 నుంచి 40 వరకు కలిపి రాసేసారు. రైట్. అరబిక్లో అయితే అక్కడ కింద ఉంది, మళ్ళీ ట్రాన్స్లేట్ ఇబ్బంది అవుతుంది.
తెలుగులోనే చెప్పాలి, మనం మాట్లాడుతున్న తెలుగు కాబట్టి. చెప్తారు. 37వ ఆయత్. అల్లాహ్ పంపిన వహీ ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాన్. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అంటే పూర్వం వచ్చినటువంటి అన్నిటికీ అన్నిటికీ ధృవీకరణ అంటే ఆథెంటికేషన్ ఇస్తుంది. అంటే పూర్వం వచ్చిన బైబిల్నైనా, తౌరాత్నైనా, గీతనైనా ఏదైనా సరే, ఎందుకు ఇది లేటెస్ట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మానవాళ్ళంతా ఒక సంతతికి చేరకపోవడానికి గల కారణాలు ఆలింలు, పండితులు వాళ్ళ ఇష్టంలకు చెప్పుకుంటూ పోతే కొద్దిగా కష్టంగా ఉందేమో అనేది ఉద్దేశం. అందరి దేవుడు ఒకటే అయి ఉండాలి. అప్పుడు దేవుడికి పేరు అని అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అయింది అంటే, గీతాలో అల్లా ప్రస్తావన లేదు కదండి అని అంటాడు ఆయన, బైబిల్లో అల్లా ప్రస్తావన లేదు కదండి అని అంటాడు. సరే, తౌరాత్ మీకు అవైలబుల్ లేదు, ఇది ఈజిప్ట్ కాదు, లేకపోతే ఇరాకు కాదు కాబట్టి లేదు. మీకు ఇండియాలో బైబిల్ వచ్చింది కాబట్టి బైబిల్లో అల్లా గురించి లేదు, కానీ ఖురాన్లో బైబిల్ గురించి ఉంది. కానీ బైబిల్లో నుంచి ఇది ఆథెంటికేషన్ అని చెప్తున్నప్పుడు మరి బైబిల్లో ఏదో ఒక ప్రస్తావనలో అది ఒరిజినల్ బైబిల్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఖురాన్ సూరా 2:146లో యూదుల గురించి దేవుడు ఏమంటా అంటే, టు దోస్ వీ హ్యావ్ గివెన్ ది స్క్రిప్చర్ రికగ్నైజ్ యూ ది ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాజ్ దేర్ ఓన్ సన్స్, వెరీలీ ఏ పార్టీ ఆఫ్ దెమ్ కన్సోల్ ది ట్రూత్ వైల్ దే నో ఇట్. అంటే ఏమంటారంటే, ఓ ప్రవక్త గారు, ఏం సూరా, ఏం ఆయత్, ఏం బైబిల్, ఏం చదువుతున్నారు? ఖురాన్ సూరా 2:146. ఓకే, దాంట్లో ఏముందంటే యూదుల గురించి. ఖురాన్ సూరా 2:146 ఆయత్లో ఏముందంటే, ఓ ప్రవక్త, యూదులు మిమ్మల్ని ఎలా గుర్తిస్తారు, నేను మఫూమ్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు, మఫూమ్ అంటే ఎగ్జాక్ట్ నాట్ పాయింట్స్. ఓకే, మిమ్మల్ని యూదులు ఎట్లా గుర్తుపడతారంటే, వాళ్ళ సొంత కొడుకుల్ని ఎట్లా గుర్తుపడతారో అట్లా గుర్తుపడతారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఖురాన్ని కూడా ఆల్రెడీ మాకు బోధించినట్టుగానే అనిపిస్తుంది అని కూడా చెప్పింది అకౌంట్లో. ఇది కొత్తగా ఏం అనిపించదంట వాళ్ళకి. ఖురాన్ గురించి నిజంగానే మీరు ఒక క్రిస్టియన్లకు బోధిస్తామంటే మేము ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుగానూ ఉంది, మాకు పరిచయం ఉన్నట్టుంది. కారణం ఏంటంటే అది కూడా దేవుడే బోధించాడు కాబట్టి. నేను చెప్పాను కదా, కితాబ్ అహ్లే కితాబ్. మరి ఇప్పుడు మళ్ళీ నేను ఈ బైబుల్ని నమ్మను అనే పదం వాడకూడదు. ఈ బైబుల్ని నమ్మను, తౌరాతులో ఉందా అని మీరు నమ్మను. ఎందుకంటే సార్ ఏమంటున్నా అంటే, సార్ నేను అల్లా దేవుడు అని అంటే నేను నమ్మడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే పూర్వపు గ్రంథాలలో ఆయన ప్రస్తావన ఆ భాషలోనే ఉంటది. ఎందుకు, అక్కడ ఆయన బోధించినటువంటి భాష వేరు. అప్పుడు భాషకి బట్టి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నారా? మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్క సింగిల్ ఎర్రర్ కానీ, ఒక్క సింగిల్ కాంట్రడిక్షన్ ఉన్న హోల్ క్రెడిబిలిటీ ఆఫ్ హోలీ ఖురాన్ విల్ లాస్. అందుకే వినండి, సేమ్ వే వై ఇట్ ఈస్ నాట్ ఇంప్లైడ్ టు బైబుల్, వై ఇట్ ఈస్ నాట్ ఇంప్లైడ్ టు తోరా, వై ఇట్ ఈస్ నాట్ ఇంప్లైడ్ టు అదర్ బుక్స్. ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు దీన్ని? దాంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా మరి. మీరు ఎందుకంటే స్వయంగా దేవుడే ధృవీకరిస్తున్నాడు, బైబుల్ కూడా నా చేతనే వచ్చింది, ఒరిజినల్ బైబుల్ అండి బాబు. అదేనండి ఒరిజినల్, ఏదైతే చెప్పండి ఉన్నాయి అన్ని ఒరిజినలే. లేదు, బిలీవ్ చేయాలి. ఇది మేము చేయడానికి ఇప్పుడు తప్పు ఉండేది. మేము ఒరిజినల్ బైబుల్ ఎట్లా అంటారండి? థర్డ్ డే వెజిటేబుల్ పుట్టించి ఫోర్త్ డే సన్ పుట్టించింది దివ్య గ్రంథం అని ఎట్లా నమ్ముతారు? మేము నమ్మలేము కదా. ప్లాంట్లు ఈ రూమ్ లో పెట్టిన ఇప్పుడు సార్, సన్ రాకపోయినా అదంతా సైన్స్, మనం మాట్లాడలేము. అథెంటిక్ ఉన్నటువంటి విషయాలు మాట్లాడడం. అది ఏదో వీళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారనే. వాంటెడ్లీ కాదండి. ఇప్పుడు ఇంకొకసారి దయచేసి మీరు 10వ సూరా 37వ ఆయత్ని చదివి వినిపించి దాని అర్థం కూడా చెప్పాలి మీరు, ప్లీజ్. 10వ సూరా 37వ ఆయత్. అల్లాహ్ పంపిన వహీ ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాన్. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అల్ కితాబ్కు వివరణ. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం. మూల గ్రంథాలు అంటే ఏమేమి ఉండొచ్చు అంటే దైవం భవిష్యత్తులో మానవాళికి వచ్చేటువంటి సందేశం అన్నిటి యొక్క మూల గ్రంథం ఒకటనమాట. ఆ మూల గ్రంథాన్ని నుండి ఆయా కాలాల్లో వచ్చాయన్నమాట. దాన్ని అల్ కితాబ్ అంటారు. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం అని. దాని నుండి ఖురాన్ కంటే పూర్వం కూడా గ్రంథాలు వచ్చాయి. అంటే పూర్వపు గ్రంథాలను ధృవీకరిస్తున్నట్టుగా చెప్తా ఉంది. 12వ సూర 11వ ఆయత్. ఓకే, 16వ సూర 44వ ఆయత్. పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతో గ్రంథాలతో పంపి ఉన్నాము. ఇప్పుడు పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. వేరే గ్రంథం అని అర్థం అక్కడ. సో పూర్వపు వచ్చినటువంటి గ్రంథాలను మనం విశ్వసించాల్సిందే, పూర్వపు ప్రవక్తలను కూడా విశ్వసించాల్సిందే. రైట్. ఇప్పుడు పూర్వపు అంటే సరదాగా మీ చేతిలో తౌరాత్ లేదు, ఇప్పుడు
కాబట్టి అందులో ఉందో లేదో తెలియదు కాబట్టి మనం మాట్లాడాల్సిన పనిలే. హోల్ బైబిల్లో ఆయన ఎక్కడైనా సరే, అంటే పూర్వపు గ్రంథాల్లో దేవుడు ఎవరికైనా ఒకటే దేవుడు కాబట్టి అక్కడ కూడా ఆయన పేరు ప్రస్తావించి ఉందా? ఏ బైబిల్లో ఉందో చెప్పండి, ఒరిజినల్ అయినా ఏదైనా. లేదండి. అది నేను సో ఏ గ్రంథాల్లోనైనా దేవుడి యొక్క పేరు లేదు ఇప్పుడు అని అంటే ఇదేదో నేనేదో కల్పించినటువంటి ఖురాన్ లో ఉంది అది అంటున్నా నేను. కరెక్ట్ అండి, మేము కూడా నమ్ముతాము. యెషువా వారికి ఇచ్చింది ఇంజీలు అరామిక్ లో ఆయనకి ఇచ్చింది, ఎందుకంటే ఆయన మాట్లాడేది అరామిక్. చూసే వాళ్ళకి వదిలేద్దాం సార్, అరామిక్ ఇప్పుడు లేదు కదా, కష్టం. అరామిక్ ఇప్పుడు 136వ ఆయత్, 4వ సూర 136వ ఆయత్. దేవుడికి పేరు లేకపోతే మనం అందరము ఆరాధిస్తున్నది కరెక్ట్ అయిన దేవుడిని అని అర్థం నా ఉద్దేశంలో. లేకపోతే బైబిల్లో ఒక దేవుడు ఉంటాడు, తౌరాత్లో ఒకటి ఉంటాడు, ఖురాన్లో ఒక దేవుడు ఉంటాడు. సార్ ఇప్పుడు ఏమైందంటే నేను జర్మనీ వెళ్ళాను అనుకో, అక్కడ అజాన్ అవుతుంది అనుకో, జర్మనీలో అవుతుంది అనుకో, ఎందుకంటే వాళ్ళ భాష కదా, నాకు అర్థం కాదు కదా. నేను వెళ్ళాను, నేను గ్లోబల్, ఇప్పుడు నేను జర్మనీ కూడా వెళ్తాను, ఫ్రాన్స్ కూడా వెళ్తాను, నేను రష్యా కూడా వెళ్తాను. వాడు చెచెన్యా భాషలో ఏదో చెప్తుంటే నాకు అర్థం కాదు కదా. కాబట్టి దైవ ప్రవక్తకి యూనిఫార్మిటీ కోసము అరబిక్లో అవతరించి ఖురాను, అరబ్బీనే మీరు ఫాలో కావాలని చెప్పేశారు. ఇంకా దాంట్లో అల్లా అని పేరు చెప్పేసరి మేము అదే ఫాలో అవుతాం, ఇంకా సింపుల్. లేదంటే ఇప్పుడు అజాన్ అవుతుంటే నాకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఏదో చెప్పుకుంటారని నేను గమ్ముంటా, నేను నమాజ్ చదవను. సో అదే యూనిఫార్మిటీ ఉంటే నేను ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఐ డోంట్ హ్యావ్ టు వరీ. అజాన్ టైంలో నాకు అర్థమవుతుంది, నేను నమాజ్ చదువుకుంటా. దానికోసం సార్ 4వ సూర 136వ ఆయత్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. ప్రతి గ్రంథంలో అల్లా పేరు మీరు చూపించాలి. ఇప్పుడు మీరు అన్నంత ఈజీ కాదు సార్. చూపించాలి అంటే మీరు ఒరిజినల్ తీసుకున్నాండి, మేము చూపిస్తాము. ఒరిజినల్ లేదు కదా, వితండవాదం. వితండ కాదండి, ఆథెంటిక్ రిఫరెన్స్ వచ్చినటువంటి ప్రతి ప్రవక్తకి ఏ ప్రవక్తకి ఆ ప్రవక్తకి ఆ టైంలో ఇచ్చి పంపించిన అని ఇందాక చదివించాను. ఇప్పుడు ఏమని చదివించా? ఏ గ్రంథం అయితే ఉందో దాన్ని విశ్వసించాలి, ప్రవక్తను విశ్వసించాలి. ఇప్పుడు మీరు యేసు ప్రభుల వారిని కూడా ప్రవక్త అన్నప్పుడు, ఆయన తెచ్చినటువంటి బైబిల్ని కూడా విశ్వసిస్తున్నప్పుడు, ఆ బైబిల్లో అక్కడ కొత్త దేవుడు ఉండొద్దు. మరి ఖురాన్ ప్రకారంగా అక్కడ కూడా అల్లానే ఉండాలి. మరి అది మీరు చూపియాలి. మేము ఏమంటున్నాము, మీరు తప్ప, లేకపోతే ఇంకేమన్నా ఉందేమో మీ డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నా, బైబుల్ వచ్చింది అరామిక్లో, గాస్పెల్ ఆఫ్ లూక్ ఉంది, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ ఉంది, బుక్ అన్ని వేరే వాళ్ళది ఉన్నాయి. కానీ ఖురానే చెప్తుంది కదా సార్, పూర్వపు ఒరిజినల్ అండి, ఒరిజినల్ అంటే ఒరిజినల్ లేదు కదా సార్, ఒరిజినల్ లేదు కదా. ఇవన్నీ ఇప్పుడు ఒరిజినలే అంటారు, మళ్ళీ కాదు అని మీరే అంటారు. కాంట్రడిక్షన్ వద్దు. నేను కాంట్రడిక్షన్ చెప్పడం లేదు. నేనేమంటున్నా, ఖురాన్ ఒరిజినలేనా కాదా ఒకటే సూటిగా చెప్పండి. ఒరిజినల్. ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి బైబుల్ ఒరిజినలా కాదా? కాదు. ఏమో మీరు నరకానికి పోతారేమో అన్న డౌట్. ఎందుకంటే అక్కడ ఖురానే బోధిస్తా ఉంది, ఉన్నటువంటి ప్రతి ప్రవక్త ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని. ఒక్క నిమిషం ఇప్పుడు ఇది ఉంది కదా. లేదు సార్, ఇప్పుడు మీరు 4వ సూర 136 లేదు, ఇది క్లియర్ కావాలి. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా, బైబుల్ క్యాథలిక్స్ ది వేరే సార్, వినండి. లేకపోతే ఖురాన్ లో ఉన్నది చెప్తారా? వినండి సార్, వినండి. మీరు బైబుల్లోకి పోకండి, మీ దగ్గర బైబుల్ లేదు తీయండి. ఎందుకు తెలియదు మీరు ఈరోజు బైబుల్? అది ఒరిజినల్ లేదు కాబట్టి నా దగ్గర లేదు. ఖురాన్ ఎందుకు తెలియదు మరి? నా దగ్గర ఒరిజినల్ ఉంది, ఇది మన ఉంది కదా, ల్యాప్టాప్ లో ఉంది నా దగ్గర. వినండి సార్, వినండి, మీరు డైవర్ట్ చేయొద్దు. నేనేమంటున్నా, సరే నేను డైవర్ట్ చేయట్లేదు, ఖురాన్ లో ఉన్నదే. మీరేమన్నారు 4వ సూర 136 సార్, ఉండండి. ఫస్ట్ లెట్ మీ క్లియర్ దిస్ వన్. సి, ఒరిజినల్ బైబుల్ ఉంటే క్యాథలిక్ ప్రొటెస్టెంట్స్ లోనే ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? అదే మీలో కూడా 4 జమాతులు ఉన్నాయి కదా. అరే సార్, ఉన్న వ్యక్తికి గ్రంథానికి వినరు సార్. సార్ మీరు వినరు. మీరు ఒక మైండ్ సెట్. నేను ఇప్పుడు చెప్పింది మీకు వినిపిస్తలేదు? నేను చెప్పేది వినండి కదా. గ్రంథానికి నాకు 2 నిమిషాలు సంబంధం. అదే నేను చెప్తున్నా, వినండి కదా. అదే మీరు టోటల్ వింటే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఖురాన్, ముస్లిమ్స్ లో డివైడ్స్ ఉన్నాయంటే దేని వల్ల ఉన్నాయి? ఖురాన్ గురించి లేదు. ఈ మన ఖలీఫాలు ఉన్నారు కదా, నెక్స్ట్ జమాత్ల గురించి కూడా నేను మీకు ప్రశ్నలు అడుగుతా, మీరు చెప్తాను. నేను చెప్తానులేండి, వినండి. లెట్ మీ కమ్. ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాం కదా. లేదు సార్, మీరు ఏమన్నారు, ముస్లిమ్స్ లో జమాతులు ఉన్నాయి అంటున్నారు కదా. ఖురాన్ గురించి లేవు. నేను అనలేదు అది. ఖురాన్ గురించి లేవు. వినండి ఎందుకు ఇట్లున్నాయి. వినండి సార్, ఇది ఒక్క పాయింట్ వినండి కదా. ఈ ఒక్క పాయింట్ వినండి. మన ముస్లిమ్స్ లో జమాతులు ఉన్నాయంటే ఖురాన్ గురించి లేదు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో క్యాథలిక్స్ లో 73 బుక్స్ వీళ్ళు నమ్ముతారు.
ప్రొటెస్టెంట్స్ వచ్చేటప్పటికి 66 బుక్సే నమ్ముతారు. వీళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో 46 నమ్ముతారు, ప్రొటెస్టెంట్స్ 39. 7 వీళ్ళు నమ్మరు అసలు. జమాత్ వాళ్ళు స్వర్గానికే వెళ్ళారు అని చెప్పి మీరే చెప్తారు. నేను తర్వాత అది కూడా మీతో చదివిస్తాను, కొద్ది ఓపిక పట్టండి సార్. వినండి ఇప్పుడు సార్, ఏ గ్రంథాన్ని నమ్మాలి, ఏ ప్రవక్తలను నమ్మాలో అనే క్వశ్చన్ ని డైవర్ట్ చేసి పోతే ఎందుకు? 7 బుక్స్ బైబుల్లో ఇది కరెక్ట్ కాదని ప్రొటెస్టెంట్స్ తీసేస్తే మీరు క్యాథలిక్స్ 7 బుక్స్ కరెక్ట్ అంటున్నారు. మీకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కారణం అది అందుకు కాదు, problem వ్యక్తిగతంగా ఏదో ఉంది. ఖురాన్ని ఉన్నది చెప్తున్నా. విశ్వసించే ఒక వ్యక్తి మీరు బైబిల్ కరెక్ట్ కాదు అని అంటే కరెక్ట్ ఇప్పుడు ఎర్రర్ ఉంటే ఎర్రర్ అని చెప్పలేము. అల్లాకి విధేయుడుగా లేరు, ఎర్రర్ ఉంటే ఆయననే రిటర్న్ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అల్లా స్వయంగా చెప్తున్నాడు, ఇప్పుడు పాత ప్రవక్తలని గతంలో వచ్చినటువంటి ప్రతి గ్రంథాలని నమ్మమని అక్కడే చెప్తున్నారు. మళ్ళీ కాదు అని మీరు ఇక్కడ అంటే ఎర్రర్స్ ఉన్న దాన్ని ఏం చేయమంటారు? దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయి లేదు అని మీరే అన్నారు. ఖురాన్లో కాదు, బైబుల్లో లేదు. ఇక్కడ ఖురాన్లో ఉన్నదాన్ని నమ్ముతారా లేదా? ఇప్పుడు అది ఒరిజినల్ అండి. మీరు లేదు, నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్. యాక్చువల్గా గురుగారు గూఫప్ చేసి 4వ సూర 136వ ఆయత్ చదివి దాని యొక్క అర్థం చెప్పండి సార్. నేను కొత్త పుస్తకం ఇచ్చి చదువుమని అంటుంటే ఫయాజ్ భాయ్ నన్ను చంపేసాడు తెలిసి. ఇప్పుడు నేనేమంటున్నా, బైబుల్ గురించి నేను మాట్లాడి మీరు ఖురాన్ ఎందుకు తీస్తారు? నేనేమంటున్నా, నేను బైబిల్ గురించే తీయొద్దు అంటున్నా. దాంట్లో ఉండేది మీరు నమ్మాలి కదా. పోయి దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నమ్మమంటారా? లేదు. ఇప్పుడు మార్కులో ఏముందంటే సార్ మార్కులో కర్మ క్రియ మీరు కాదు, నేను కాదు. కాబట్టి సార్ వినండి, ఈ ఒక్క పాయింట్ వినండి. పోనీ ఈ ఒక్క పాయింట్ వినండి. మార్క్ చాప్టర్ 16 గురించి మాట్లాడుతున్నాం. కాసేపు ఆగండి. ఇవి 2 ఆయత్ సూర అయిపోతే కొద్దిగా మీరు కూడా సైలెంట్ అయ్యి మళ్ళీ దాని మీదనే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీద పోతున్నప్పుడు ఎందుకు సైడ్ ట్రాక్ అని నా ఉద్దేశం. 4వ సూర 136 ఆయత్ యొక్క మీనింగ్ చెప్పండి సార్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. అంటే పూర్వపు ప్రవక్తలని, పూర్వపు గ్రంథాలని పూర్తిగా విధేయతతో అనుసరించి విశ్వసించమని అంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే ఖురాన్ మాత్రమే దైవ గ్రంథం కాదు, దీనికి పూర్వం కూడా మానవులకు మార్గం చూపించడానికి దేవుడు గ్రంథాన్ని అవతరింపజేశాడు. 2వ సూర 213. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. అప్పుడు బ్రాకెట్లో తానే పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. బ్రాకెట్లో ఉంది కానీ విజయం టెక్స్ట్ లేదు, అంటే అర్థం కాదు. స్టార్టింగ్ లో మానవులంతా ఒకే మార్గంపై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అందరు ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఇన్ని మార్గాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మతాలు అక్కడ బ్రాకెట్ లో కూడా రాసేసారు. సూపర్ క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. లెట్ మీ ఆన్సర్ దిస్. సూపర్ క్వశ్చన్, రైట్. అలాగే అన్నగారు మీరేదో చెప్పారు, 2వ సూర 17వ ఆయత్ 79. మీరు అడిగారు కదా ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఇన్ని దేవుళ్ళు ఎట్లా వచ్చారని చెప్పారు కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నిమిషం, అది 2:79 అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత విశ్లేషణ సార్. మీరు ఎంతైనా చెప్పొచ్చు. అప్పుడు నేను అంటుంది అది, నేనేదో ఆపేస్తున్నా అనుకుంటున్నాను.